డాకు మహారాజ్ సంక్రాంతి మూవీస్లో ఆల్రెడీ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్తో రన్ అవుతున్నది. సో డాకు మహారాజ్ టాక్ అని బాగుంటే మాస్ ఆడియన్స్ సపోర్ట్ మొత్తం ఈ మూవీకి వెళ్తుంది. సో ఈ మూవీ టాక్ ఏంటి అదేంటో తెలిసిన ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ ఒక మాట అన్నారు. తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యాక ఒక్క ఫ్లాప్ కూడా రాలేదని, అంతేకాకుండా వరుస పెట్టి 300 కోట్ల గ్రాస్ని అయితే పెట్టారు. మరి ఇంకొక హ్యాట్రిక్ అయితే వచ్చిందా అంటే అవుననే సమాధానమే చెప్పాలి. మూవీస్లో చాలా జోనర్స్ ఉంటాయి, అందులో బాలకృష్ణ జోనర్ ఒకటి. అందులో ఫిజిక్స్కి చోటు లేదు, సెన్స్లెస్ సీన్స్కి అసలు హద్దే ఉండదు. అలాంటి జోనర్లో ఉన్నదే ఈ మూవీ కూడా. మెయిన్లీ ఇంటర్వెల్ మంచి హై నోట్లో ఎండ్ చేస్తారు. ఒకవైపు బాలకృష్ణ గారి ఫేస్, ఇంకొక వైపు బాబీ డియోల్ ఫేస్ పెట్టి హై నోట్లో ఎండ్ చేశారు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ బాగుందనే ఫీల్తో అయితే ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అయినా చాలా చోట్ల అవసరమైన సీన్స్తో సాగదీశారని చెప్పుకోవాలి. క్లైమాక్స్ ఇంటర్వెల్ అంత హై ఇవ్వకపోయినా డీసెంట్ వన్ అనే చెప్పుకోవాలి. సాంగ్స్ మనకి యావరేజ్గానే ఉన్న తమన్ బాలకృష్ణ మూవీకి బీజిఎం ఎలా ఇస్తారో మనకు తెలిసిందే. సో మనకి స్పీకర్లో బద్దలైపోయే రేంజ్లో ఇచ్చారు. ఊర్వశి ఓన్లీ ఫర్ క్రింజ్ సాంగ్స్ అండ్ వన్ వరస్ట్ కొరియోగ్రఫీ సాంగ్ అని చెప్పుకోవాలి. ప్రజ్ఞ జైస్వాల్కి అంత స్క్రీన్ ప్లేస్ లేకపోయినా బాగానే అనిపించింది. ఇంకా బాబీ డియోల్ గారి గురించి చెప్పిన అవసరం లేదు. ఇంకొన్ని తెలుగు మూవీస్లో తనకి ఛాన్స్ వస్తాయి ఈ మూవీతో అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓవరాల్గాన బాలకృష్ణ మూవీస్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే కంప్లీట్గా సాటిస్ఫై అవడం కాదు, అంతకు మించి అవుతారు. సో అది మనకి డాకు మహారాజ్ రివ్యూ అయితే. మీరు కానీ మూవీకి వెళ్ళి ఉంటే మీ రివ్యూ కూడా కింద కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.